దరపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమేల నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవోదయ పాఠశాల జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, రూరల్ ప్రాంతంలో ఏర్పాటు కొరకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ తెరాస నేతలు పిచ్చి ప్రేరేపణలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గ్రామ కమిటీ చైర్మన్ గంగారాజం, నాయకులు పుప్పాల సుభాష్, సురేందర్ గౌడ్, పోతురాజు, చిలిమిలి శ్రీనివాస్, హమీద్, చక్రపాణి, రాకేష్, నర్సయ్య తదితరులు ఉన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ చిన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు సుభాష్ గారు, సురేందర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, హమీద్ గారు, రాజు గారు, రమేష్ గౌడ్ గారు, చారి గారు, విలేజ్ కమిటీ అధ్యక్షుడు, మా గ్రామశాఖ అధ్యక్షుడు గుంటయ్య గారు, అదేవిధంగా రాకేష్ ఎన్ఎస్టీవై లీడర్, అదేవిధంగా మిగతా మా పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మా పోతారాజు గారు అయితే విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అభివృద్ధి కోసమే మేము ముందుకు నడుస్తాం. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏ పని చేసినా కూడా ఊరు కానీ తండాకు కానీ ఎక్కడ కానీ అభివృద్ధి కోసమే పనిచేయడం. ఈరోజు ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అనేటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేయలేనటువంటి అభివృద్ధిని మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ బడుగు బలహీన వర్గాలకు, ఉన్నత వర్గాలకు, అన్ని వర్గాలకు న్యాయమైన పరిపాలనను, ప్రజాపాలనను అందిస్తున్నటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. అయితే ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి, మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విషయం ఏంటంటే, మనకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగింది మన జిల్లాలో. ఆల్రెడీ ఒక 6 నెలల క్రితమే మనకు ఏదైతే రెసిడెన్షియల్, ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో భాగంగా సుద్దపల్లి దగ్గర సుమారు 25 ఎకరాల స్థలంలో ఒక 20 కోట్ల పైన 25 కోట్లతోటి మరి కళాశాలను కానీ ఆ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మొన్న నవోదయ నిజామాబాద్ జిల్లాకు వస్తే మేము 3 స్థలాలను చూపించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూపిస్తే అక్కడ ఆల్రెడీ పరిశీలన జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ 3 స్థలాల పరిశీలన జరుగుతుండగా బీజేపీ వాళ్ళు నియోజకవర్గంలో నవోదయ పాఠశాలలను అద్దంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. మేము ఎందుకు అద్దంటాం? మా నియోజకవర్గానికి వచ్చినటువంటి దాన్ని మా దగ్గరనే నిర్మిస్తున్నాం. దానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మాట్లాడుతున్నారు. మన జిల్లాకు వచ్చినటువంటి నవోదయను మా ప్రాంతంలో కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లాకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మండలంలో అయినా, ఎక్కడైనా నిర్మించుకోవాలనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగానే బోధన్ సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రాంతంలో కూడా స్థలం ఉంది, మేము కట్టిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఆరమూరు ప్రాంతంలో కూడా స్థలం ఉంది, మేము ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఏదానికి సంబంధించి అయినా జిల్లా కలెక్టర్ దగ్గర ఆ ఫైల్ ఉన్నది. ముఖ్యంగా దీన్ని నవోదయను రద్దు చేసిర్రు, అయిపోయింది, రావదాట్లేదు అనేది తప్పుడు ప్రచారం. అది రద్దు చేయలేదు. నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం. అది మన అదృష్టం బాగుండి మనదే సెలెక్ట్ అయితే మా నియోజకవర్గంలో నిర్మించి తీరుతాం. మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉన్నారు, సీఎం గారితో కూడా మాట్లాడారు.
దాన్ని ఇక్కడ వద్దన్నారు, అక్కడ వద్దన్నారు, ఆ ఎమ్మెల్యే తీసుకుపోయిండు, ఇల్లు తీసుకుపోయిండ్రు అని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు కావాలని మా ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారిని బదనాలు చేసే పని పెట్టుకొని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఇదంతా తప్పుడు ప్రచారం. మొన్న ఈ మధ్య కూడా నియోజకవర్గంలో బీజేపీ నాయకులు భూపతి రెడ్డి నవోదయ పాఠశాలను పట్టించుకుంటలేరు, అది వేరే జిల్లాకు పోతుంది, వేరే మండలానికి పోతుంది, వేరే నియోజకవర్గానికి పోతుందని మాట్లాడారు. అదంతా తప్పుడు ప్రచారం. మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉంటేనే 3 ప్లేసులు చూపించి 30 ఎకరాలు కేటాయించి జాగా కూడా చూపించి అన్నిటికీ సిద్ధంగా ఉండి చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారు. ఆరుమూరోళ్ళు అడుగుతారు, మన బోధనోళ్ళు అడుగుతారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. జిల్లాలో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. కానీ మా నియోజకవర్గానికి ఉండాలని పట్టుదలతోటి మా ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు. దాని మీద ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ఫైలు అక్కడ ఏదైతే కలెక్టర్ దగ్గర ఉంది ఆ ఫైల్ అంతా రెడీగా ఉంది. జిల్లా అన్నప్పుడు అందరు ఎమ్మెల్యేలు అడుగుతారు. మన జిల్లాలోనే ఉంది కదా, కానీ అది రద్దు అయిపోయింది, ఈయన అద్దానంగానే అది పోయింది, ఇది పోయింది, అదంతా బూటకం. రద్దు కాలేదు. నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం, స్థలాన్ని కూడా ఇస్తాం. మా నియోజకవర్గమైనా ఏ నియోజకవర్గమైనా. కాబట్టి ఆ బీజేపీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ముఖ్యంగా యువకులు, నిరుద్యోగులు, మరి విద్యావంతులందరూ దీన్ని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు అభివృద్ధి చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు మాధవనగర్ గేట్ దగ్గర ఎన్ని రోజులే వర్క్ నడబట్టి మీరే చెప్పుకుంటారు. ఎంత ఘోరం ఉందంటే ఇప్పటి వరకు వర్క్ కంప్లీట్ చేస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఇస్తేనే కదా మీరు అక్కడ ప్రారంభం చేసింది పని. ఇప్పటి వరకు దాన్ని మనకి ఎంత లాంగ్ తిరిగిపోతున్నాం. హాస్పిటల్లో పోయేటోళ్ళకి ఎంత అవస్థ అవుతుంది, అక్కడ గేటు పడితే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఈ చేతులు ఉన్న పనికి చిన్న చిన్న పనులు చేయలేనటువంటి మన నిజామాబాద్ ఎంపీ కానీ ఇంకా వాళ్ళ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు ఎంపీ వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏం చేయరు. ఇటువంటి అన్ని పట్టుకొని భూపతి రెడ్డి అద్దన్నాడు, సుదర్శన్ రెడ్డి అద్దన్నాడు, లేకుంటే వాళ్ళు అద్దన్నారు, వీళ్ళు అద్దన్నారు, ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇదంతా బూటకం. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ నిధులు వచ్చినా ఏది వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా సమానమే కదా. నిజామాబాద్ జిల్లాలో రూరల్ ఒకటే ఉంటుందా, అర్బన్ ఉండదా, లేకపోతే బోధన ఉండదా, ఆరమూరు ఉండదా, బాల్కొండ ఉండదా? అందరికి సంబంధించింది జిల్లా అంటే నా ఒక్కడిదా మరి, మీ ఒక్కళ్ళదా మరి? కాబట్టి వాళ్ళు ఫైల్ అని తెప్పించుకుంటున్నారు, అంతటా పరిశీలన చేస్తున్నారు. మాకు రావాలని మేము ప్రియారిటీ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే గారితో చెప్తే ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ఆ బిల్డింగ్ను దాన్ని నిర్మించాలనే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడనే నిర్మిస్తామనే పథకంలో మేము ఉన్నాం. కానీ మేము కాంతి పొంది అన్నీ చెప్పాం కాదు, వచ్చిందనే చూస్తాం.